మరి ఒకవైపు హైకోర్టు అంత స్పష్టమైనటువంటి చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా కూడా ఏమీ పట్టనట్టుగా ఈరోజు రేవంత్ ప్రభుత్వము మరొక తప్పిదానికి దారితీసింది. రేవంత్ ప్రభుత్వం ఈరోజు ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ చేయడం అంటే ఈరోజు మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మీరు నడుచుకున్నట్టుగానే మేము భావిస్తున్నాం. చట్టసభల్లో ఎంతో హుందతనం, ఎంతో గౌరవాన్ని భావి తరాలకు చూపించాల్సినటువంటి ఈ చట్టసభలు ఈరోజు ఈ రకంగా మీ పార్టీలో చేరినటువంటి ఫిరాయింపుదారుడికి ఈరోజు మీరు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అంటే ఈ పద్దుల కమిటీ అనేది ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి, తప్పుడు లెక్కల గురించి ప్రశ్నించేటువంటి పిఎస్సి కమిటీ ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది గతంలో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను 2009 అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా కాలు పెట్టినప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అడిగారు, మీరు తెలుగుదేశం నుంచి 3 పేర్లు అడగండి, వారు ఇచ్చినటువంటి ఒక పేరు నాగం జనార్దన్ రెడ్డి గారికి కాకుండా 3 పేర్లు అడగండి, 3 పేర్లలో ఒక పేరు మనం నిర్ణయం చేద్దామంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం అసెంబ్లీని గౌరవించాలి, చట్టసభల్ని గౌరవించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ని ఫాలో కావాలని చెప్పేసి వారు అట్లా కాకుండా ఒకే ఒక పేరుని వారు ఆ రోజు వారు పంపినటువంటి పేరు నాగం జనార్దన్ రెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారంటే ఆ రోజు చట్టసభల మీద ఒక స్పీకర్కి ఉన్నటువంటి గౌరవం అది ప్రతీక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది గతంలో మీకు తెలుసు, మీరు ఆ రోజు 2009 అసెంబ్లీలో మొదటిసారిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు మనందరికీ ఆ సాంప్రదాయం, ఒక గౌరవం చట్టసభల మీద మనకు కలిగింది. కానీ మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా అదే కూడా అపోజిషన్ ఉన్నటువంటి టీఆర్ఎస్ 3 పేర్లు పంపినప్పటికీ మీరు ఆ 3ట్లో ఒక పేరు కాకుండా మీ ఇష్టానుసారంగా మీ పార్టీలో చేరినటువంటి బారాస ఎమ్మెల్యే పేరు ఈరోజు మీరు ప్రతిపాదించారంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏ రకంగా మీరు ఈ చట్టసభని నడపాలని, ఏ రకమైనటువంటి సిగ్నల్స్ని మీరు భావి తరాలకు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది.